వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. మేయర్గా ఉన్నప్పుడు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఆ మేయర్కు ఉంటాయన్నమాట. రాజ్యాంగంలో కల్పించిన హక్కులు పార్టీ అధికారంలో ఉంటేనే ఉంటాయి, ఉన్నప్పుడు ఆ హక్కులు ఉపయోగించుకోవచ్చు, లేనప్పుడు ఆ హక్కులు ఉపయోగించవచ్చు. చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. ఒకవేళ తన మాట వినని పక్షంలో వ్యతిరేకంగా జరుగుతుంటే కోర్టు నాశించు చట్టాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటన్నింటినీ పెట్టుకొని భూములు కబ్జా చేసేస్తున్నారని అడగడం ఏంటి అసలు? కార్పొరేటర్లు మేయర్ అని లేదు, భూములు కబ్జా కార్పొరేటర్లు చేస్తున్నారు, మేయర్ చేతులు కూర్చున్నారు కదా. కార్పొరేటర్లు కంప్లైంట్ చేసినారు అక్కడ. అప్పుడు కమిషనర్ చెప్తారు దాన్ని చూసి యాక్షన్ తీసుకోండి అని చెప్పినారు. ఇంకా కమిషనర్ మూవ్ కావాలి. మేయర్ ఎంతసేపు చెప్పేంత వరకు, ఇన్సిస్ట్ చేసేంత వరకు డైరెక్ట్ యాక్షన్లో దిగాల్సింది కమిషనర్. నాన్ అఫిషియల్ ఎప్పుడైనా సరే అట్లా చోటు పోయి తొలగించనిపోతే గలాట్ అవుతుంది. భూ కబ్జాలకు చేస్తున్న అధికారులు స్పందించడం లేదు. ఒక అది పక్కన పెడితే సి క్యాంప్ సర్కిల్లో నట్టిన రోడ్డున కాంప్లెక్స్లు కడుతున్నారు. అక్కడ దాని మీద ఎవరు స్పందించలేదు. మేయర్ నేను చేతులు ఎత్తేసాను బాబు, నేనైతే ఏం చేయలేని చేతులు ఎత్తాడు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మేము కంప్లైంట్ చేయడమే కనీసం ఒక ఆందోళన చేయడము. కలెక్టర్ కంప్లైంట్ చేసినాము, తర్వాత కమిషనర్కి చేసినాము. మేము నెక్స్ట్ కోర్టులో మూవ్ కావాలని అనుకున్నాం. ఆందోళన చేసే ఎప్పుడు అంటే కాంప్లెక్స్ అంతా పూర్తయి ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కాంప్లెక్స్ కట్టడం లేదు, బంకులు వేసుకున్నారు. ఎక్కడైనా కూడా ఫస్ట్ కొట్టాలతో తయారవుతాయి. ఆ కొట్టాలు మళ్ళా పైకప్పుల వరకు వస్తే మళ్ళీ చుట్టూ గోడలు లేపి బౌంతులు లేపేస్తారు అనమాట. అది స్టార్టింగ్ ఉంటుంది అనమాట. ఏదైనా కూడా కాలు పెట్టడానికి చోటు ఇస్తే మొత్తం మనిషి దూరిపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు. అది స్టార్ట్ అయింది అక్కడ. మరి ఏం చేస్తున్నారు మీరు? ప్రభుత్వం అంటే జిల్లా అధ్యక్షునిగా మేము ఎంతసేపు గవర్నమెంట్కి చెప్పడము, గవర్నమెంట్ మీద డిమాండ్ చేయడం ఉంటుంది తప్ప మేము పోయి పీకేయడం లేం కదా. పీకేస్తే ఒక ఉద్యమం, ఒక ఆందోళన, ప్రతిపక్ష పార్టీ నేతగా ఒక ఆందోళన. చాలా సమస్యలు ఉండే, ఆందోళన చేయాల్సి ఉంటాయి. రైతు సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అది గవర్నమెంట్ బాధ్యత. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? గవర్నమెంట్ అది. ప్రతిపక్ష నాయకుడు గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతాడు, వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చేంత వరకే. కానీ దానిని పరిరక్షించాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. వ్యవస్థ అంతా ఉండేది గవర్నమెంట్ దగ్గర. ఇప్పుడు కమిషనర్ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ గవర్నమెంట్ బాధ్యత. ఎప్పుడైనా ప్రభుత్వ ఆస్తులను రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే అది అపోజిషన్ పార్టీ వాళ్ళదో ఇంకొకరితో కాదు, వాళ్ళు గవర్నమెంట్ దృష్టికి తీసుకొని వస్తారు. రక్షించాల్సినటువంటి బాధ్యత వాళ్ళది. ఇంకా వాళ్ళే దొంగతనం చేస్తుంటే ఏం చేయాలి? ఇప్పుడు మీ కార్యకర్తల పైన ఇటీవల దాడులు జరిగాయి అంటున్నారు, మీరు వెళ్ళి పరామర్శించారు. టీడీపీ అయితే అది మాకు సంబంధం లేదు, మేము చేసిన దాడులు కాదు, అలాంటి రాజకీయాలు మేము చేయమంటున్నారు. మరి మీ కార్యకర్తలపై దాడి చేసింది ఎవరు? దాడి చేసిన వాళ్ళు పట్టుకున్నారు, వాళ్ళని తీసుకొని అరెస్ట్ చేసినారు. ఇంకొక మా కార్పొరేటర్ ఇంటికాడ పోయి తాగిపోయి వాగ్వాదం చేసిన తన మీద కేసు రిజిస్టర్ చేసినారు. దాడి చేసినట్టు పట్టుకున్నారు కూడా. దాని మీద గట్టిగా చెప్పినాం, మీరు కనుక దీంట్లో యాక్షన్ తీసుకోకుంటే మా కార్యాచరణ మేము మొదలు పెట్టాల్సి వస్తుందని చెప్పినాం. అంటే మీరు స్పందించినారు, రియాక్షన్ వచ్చింది. ఓకే, అధికారంలోకి వచ్చింటేనే గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేయడానికి శక్తివంతంగా కృషి చేస్తానని నేను భుజానికి ఎత్తుకుంటే చంద్రబాబు గారు చెప్పారు కదా. మరి ఇప్పటివరకు దాని ఊసి ఏమైంది? ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు దానిపైన ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? అంటే వాళ్ళకు వస్తానే మనం కడతావా లేదా అనేది కాదు, దానికి కొంత టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద తెలంగాణ గవర్నమెంట్ కూడా కలిసి రావాలి. ఇద్దరు శిష్యులు గురు శిష్యులే కాబట్టి ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడు ఏదన్నా ఆయన ఇన్సిస్ట్ తీసుకొని చేస్తే మాట నిలబెట్టుకుంటే చూస్తాము, లేదంటే దాని మీద మళ్ళీ మేము ఉద్యమం చేయడానికి కూడా ముందరకు వస్తాం. ఓకే, కర్నూలుకి తుంగభద్ర డ్యామ్ నుంచి వచ్చే నీళ్ళని, తుంగభద్ర నీళ్ళని ఒక వరద అనమాట. ఇక్కడ హెచ్ఎల్సి, ఎల్ఎల్సి ఇవన్నీ ఉన్నాయి కదా మీకు. ఇది గత ఆగస్టు 10 కానీ 11 అనుకుంటాను, 19వ గేట్ తెగిపోయింది, కొట్టుకుపోయింది, వరదలో కొట్టుకుపోయింది. చాలామంది ఇరిగేషన్ మినిస్టర్, గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్లు అందరూ కూడా వెళ్ళిపోయారు. అయితే ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడు కనీసం మీరు ఎందుకు అక్కడ వెళ్ళి పర్యవేక్షించలేదు? అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు నేను కాదు. ఓకే, నేను వచ్చి అప్పుడు ఆ వర్షాల వరదలు వచ్చినప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా ఆమె సత్యనారాయణ అన్నారు. అప్పుడు నేను లేను. మా పార్టీ ఎమ్మెల్యే విరూపాక్షి వీళ్ళందరూ పోయి వచ్చినారు. ఇంకా జిల్లా అధ్యక్ష బాధ్యతలే మీకు ఇచ్చారు. 2029కి మోహన్ రెడ్డి గారికి ఇంకా ఏ నియోజకవర్గం కూడా కేటాయించలేదన్నమాట. చివరి నిమిషంలో అంతా తూచంటే ఏం పరిస్థితి మీదే? జిల్లా అధ్యక్షునికి అన్ని నియోజకవర్గాలలో ఏది అడిగినా ఇవ్వాల్సిందే. మరి మీరు ఏది అడగబోతున్నారు? కర్నూలు అడుగుతారు. గతంలో
ఎస్వి సుబ్బారెడ్డి గారు మీ నాన్నగారు ఉన్నప్పుడు ఏ పార్టీ కష్టాల్లో ఉన్నా కూడా ఎవరు అవతల ఒక పెద్ద కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అట్లా నిలబడినప్పుడు ఎస్వి సుబ్బారెడ్డి గారిని వచ్చి రిక్వెస్ట్ చేసుకొని ఆయన కాదన్నా బలవంతంగానైనా తీసుకొని నిలబెట్టేవాళ్ళు ఉంటారు. అంత డిమాండ్ ఉంది ఎస్వి కుటుంబానికి అప్పట్లో. మీరు వస్తేనే గెలుస్తాం అనేంత డిమాండ్. అలాంటి కుటుంబం ఈరోజు ఒక నియోజకవర్గ టికెట్ కోసము ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఎదురు చూడడం లేదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారు ఆల్రెడీ. ఈ ఎలక్షన్ల కంటే ముందే చెప్పినాడు, నెక్స్ట్ నువ్వే కంటెస్ట్ చేస్తావన్నా డెఫినెట్గా నువ్వు ఉంటావు, వెరిఫికేషన్ అవుతుంది, నువ్వు దాంట్లో పోటీ చేస్తావు, లేకుంటే నీకైతే సీట్ కంపల్సరీ ఉంటుంది, నువ్వు నెక్స్ట్ ఎలక్షన్ 29లో పోటీలు ఉంటావని చెప్పినాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని మీకు నమ్మకం ఉందా? ఉంది. గత ఎన్నికల్లో మీకు కాకపోయినా మీ శ్రీమతి విజయ మనోహరి గారికి పక్కా సీట్ కేటాయిస్తారనేదే పార్టీలు కూడా చర్చలు జరిగాయి, మాట్లాడారు. కానీ టికెట్ విషయంలో లాస్ట్ వరకు నానబెట్టి ఇద్దరికి మొండి చేయి చూపించేశారు. మీ కుటుంబంలో మీ సోదరి ట్రై చేశారు పత్తికొండకి, మీరు పత్తికొండ లేదా కర్నూలు అని రెండూ ట్రై చేశారు, మీ కుటుంబానికే గుండుసునా పెట్టేశారు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు మాట నిలబెట్టుకుంటారు లేదు. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇవ్వలేదు, మాకు మీకు టికెట్ కంపల్సరీ అని ఇవ్వలేదు. మేము అడుగుతా వచ్చాను తప్ప ఆయన ఏ రోజు ఓపెన్ కాలేదు, మీకు టికెట్ ఇస్తున్నానని చెప్పలేదు. ఆయన ఆ రోజు నుంచి కూడా మైనార్టీ అనేది ఒకటి ఉంది కదన్నా అని చెప్తానే వస్తున్నాడు. ఒక మాట ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు సామాన్యంగా 99% ఏదో 1% ఎక్కడైనా ఇన్విటబుల్ సిచ్యువేషన్ అంటే చెప్పలేం. కానీ లేదంటే మాట చెప్పినా అంటే మాకు అప్పుడు 14లో కూడా నాకు కర్నూలు టికెటే కావాలని అడిగినాను. ఫస్ట్ ఆయన పత్తికొండ ఉండమన్నాడు, వదిలేనా కర్నూలు ఉంటానంటే ఓకే అన్నాడు. తర్వాత కొంతమంది మైనార్టీస్ పోయి మాకు మైనార్టీకి ఏమంటే లేదు ఈసారి మోహన్ రెడ్డి నాకు మాట ఇచ్చాను కాబట్టి ఆయనకే టికెట్ ఇస్తాను, నెక్స్ట్ కావాలంటే మీరు చూద్దామని చెప్పిన. 2014లో ఆయన అంత నమ్మకంగా ఇచ్చిన మాట ప్రకారం మీకు టికెట్ ఇచ్చినా మీరు ఆయన ఆ రోజు పంగనాలు పెట్టారు. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకో ఎస్వి మోహన్ రెడ్డి గారి పైన పూర్తి స్థాయిలో నమ్మకం లేదు, ఎక్కడో ఒక మూల ఒక అనుమానం ఉంది అనేది అయితే కనిపిస్తుంటుంది. ఆ రోజు సిచ్యువేషన్ ఎటువంటి సిచ్యువేషన్లో పోయినామో ఆయనకు చెప్పడం జరిగింది, ఆయన కూడా అర్థం చేసుకున్నాడు. తర్వాత ఆయన వివిధ రకాలుగా అక్కడికి అనంతపూర్ కానీ ఇట్లాంటి అన్నీ పెట్టినారు. ఆయన పక్కన పెట్టామని ఎవరు చెప్పినారు? ఎప్పుడు నుండే కలుస్తుంటే మాట్లాడుతుంటే ఇక్కడ వచ్చినప్పుడు కూడా మోహన్ అన్న ద గ్రేట్ అని పలకరిస్తుండే, అందరికంటే బాగానే విలువిస్తుండే. ఇంకా ఆయన ముఖ్యమంత్రి, ఆయన బిజీ, మనం పోయి ఏ పదవి అడిగింది లేదు, ఆయనను కావాలని ఎప్పుడు కోరింది లేదు. మనం అంతా ఒకటే టికెట్ అడగాలనుకున్నాము. మధ్యలో అడిగినారు నాకు రామకృష్ణ అడిగారు, ఏదన్నా అందా చైర్మన్ ఏదన్నా కావాలని అనుకుంటున్నావా అనేది. అంటే అప్పుడు చైర్మన్స్ను ఇచ్చేటప్పుడు నాకు చైర్మన్ వద్దు, ఏదైనా అవకాశం వస్తే పోటీ చేస్తాను, నాకు చైర్మన్ పోస్ట్ వద్దు, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా చేసి వచ్చినాను, మళ్ళీ చైర్మన్ కూడా వద్దని చెప్పినాను. ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ మీకోసం అడుగుతున్నారా, మీ భార్య విజయ మనోహరి గారి కోసం అడుగుతున్నారు? ఇంట్లో గలాట పెట్టేటట్టున్నాడు, 3,000 మీద గలాట ఆయన ఎవరికి ఇచ్చినా ఒకటే. ఓకే. అయితే ఇక్కడ సోషల్ మీడియాలో తీసుకుంటే, ఇతర ప్రజల్లో కాదు, సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తీసుకుంటే మీకన్నా విజయ మనోహర్ గారికి ఎక్కువ ఫాలోయింగ్ ఉందంటారు. ఒక్కసారి ఒక వీడియో ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే మిలియన్స్లో వ్యూస్ వెళ్ళిపోతున్నాయంట. మీకు లేని గుర్తింపు విజయ మనోహర్ గారికి ఎలా వచ్చిందంటారు? అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను. అంతేనంటారా? ఐ ప్రౌడ్ ఫీల్. 2029లో ఎక్కడి నుంచి ఎవరు పోటీ చేయబోతున్నారు? కర్నూలు నుంచే పోటీ చేస్తాం. ఎవరు పోటీ చేయబోతున్నారు? విజయ్ మనోహర్ గారు, ఎస్వి మోహన్ రెడ్డి గారు? ఆయన ఎవరిని నిలవడం అంటే వాళ్ళు నిలవడం. సెకీ ఒప్పందము, ఈ అదాని ఇష్యూ పైన మీ కామెంట్ ఏంటి అసలు? సెకీ ఒప్పందంలో సెకీ అనేది మీరే చెప్తున్నారు, అది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నాం. అంతకుముందు 4 రూపాయలు 5 రూపాయలకు కొన్నటువంటి కరెంటును ₹2.49 కొన్నాడు. దాంట్లో ఆదానికి ఈయనకు డైరెక్ట్ కనెక్షన్ ఎట్లా వస్తుంది? సెకీకి వాళ్ళకి ఏదన్నా లోపాయికారంగా ఉంటే మాకు తెలియదు, కానీ సెకీ ఆదాని వాళ్ళ అగ్రిమెంట్ డిఫరెంట్. ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో అగ్రిమెంటు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కూడా లంచాలు ఇస్తారా? అంటే మినిమం కామన్ సెన్స్ లేకుండా రాస్తున్నారంటే ప్రజలంతా అమాయకంగా లేరు. ఈరోజు నేను చెప్పినట్టే వాళ్ళు చెప్తున్నారు. సరే, వాళ్ళు కామన్ సెన్స్తో రాశారా లేదని పక్కన పెడితే, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి సమీప బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఆరోపిస్తారు కదా, సెకీ దసరాపై నేను సంతకం చేయలేదు, నా డిజిటల్ సంతకం కూడా వాళ్ళే చేసుకున్నట్లున్నారు, అర్ధరాత్రి నన్ను లేపు సంతకం పెట్టమంటే నేను పెట్టనన్నాను. ఆయన నిన్న కూడా ఆయన మాట్లాడేది నిన్న, ఏ మినిస్టర్ అయినా ఫార్వర్డ్ చేస్తాడు, అంతేగాని
ఇప్పుడు మేము సంతకం పెట్టి ఫార్వర్డ్ టు సీఎం అంటాము, లేదంటే క్యాబినెట్ అంటాము. అంతేగాని మేమే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టలేదు, అది గవర్నమెంట్ అఫీషియల్స్ తీసుకుంటారు. అది నేను ఫార్వర్డ్ చేసినాము, క్యాబినెట్లో నిర్ణయం చేసినారు అని చెప్పినారు. ఈరోజు పార్టీలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడి పార్టీ వదిలిపెట్టిపోయినాక ఇంకో రకంగా మాట్లాడతారు. అంటే ఇదంతా పొలిటికల్ పక్క అడ్వాంటేజ్ కోసం కావచ్చు, బయటకు వచ్చేవాడు కాబట్టి సరిపోక మాట్లాడడం. వైఎస్ షర్మిల గారు సొంత సోదరు వైఎస్ షర్మిల గారు కూడా సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు కదా. చేయాలండి, మేమేం వద్దని లేదు కదా. సిబిఐ కాకుంటే ఈడీతో సిబిఐతో లేకుంటే రాతో కూడా పెట్టించినా ఇబ్బంది లేదు దాంట్లో. ఎందుకంటే వీఆర్ క్లియర్. ఏదన్నా అంటే కనుక అగ్రిమెంట్ బిట్వీన్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెకీ అన్నప్పుడు దీనికి ఆదానికి ఏం సంబంధం వస్తుంది? ఆదాని వాళ్ళు చూసుకోవాలి. అందులో పక్క 4 రూపాయలు 5 రూపాయలకు చంద్రబాబు నాయుడు కొన్నప్పుడు రాని కామెంట్ ₹2.49 కొంటే ఆ రోజు గవర్నమెంట్కి చాలా డబ్బులు మిగిలిచ్చినారని అన్ని పేపర్లు రాసినాయి. 249 రూపీస్ అంటే అంతకుముందు ఇంత తక్కువ రేటుకు స్టేట్ గవర్నమెంట్లో ఎప్పుడు కరెంటు కొనలే. అది 25 సంవత్సరాల వరకు సేమ్ రేటు వితౌట్ ట్రాన్స్మిషన్ లాస్, కాస్ట్ లేకుండా. అదేది ఇక్కడ డోర్ డెలివరీ ఇస్తే 249. అది రాష్ట్రం పుట్టినప్పటి నుంచి ఆ రేటుకి ఎప్పుడు కరెంటు కొనలే. ఒక పార్టీ నాయకుడిగా చెప్పండి, అంటే పక్క జిల్లా గురించి అడగబోతున్నాను. పార్టీ నాయకుడిగా కడప ఎయిర్పోర్ట్ అభివృద్ధి పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు 165 కోట్లు బొక్కేశారు అనేది ఈరోజు వస్తున్న బయటకు. దానికి శాంక్షన్ చేసింది ఎంత? 160 కోట్లు. అంటే 160 కోట్లు బిల్లు తీసుకొని చెక్కు రాసుకొని సొంత డబ్బులా? ఆడేదన్నా ఎవడన్నా పని చేసి ఉంటారు. ఒకవేళ ఏదన్నా పనిలో ఎవడన్నా ఆడు కాంట్రాక్టర్ 5-10 మిగిలించుకుంటాడు. ఆ 5-10కి కక్కుర్తి పడాల్సినంత అవసరం జగన్మోహన్ రెడ్డికి లేదు. అంతే అటువంటి వర్కుల్లో ఎప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ కాంట్రాక్టర్కి ఏదన్నా వాడు లాభం పొందిండొచ్చు, వర్కులు ఏదన్నా కొద్దిగా తేడా అటు ఇటు చెప్పలేం. కానీ 160 కోట్లు శాంక్షన్ అయితే 160 కోట్లు బొక్కేశాడంటే ఎట్లా సాధ్యం అది? జిల్లా అధ్యక్షుడిగా కాకుండా ఒక కుటుంబ సభ్యునిగా పార్టీ నాయకుడిగా చెప్పండి, మీ మేనకోడలు అఖిల ప్రియ గారు విజయ డైరీలోకి వెళ్ళి మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీలో కూర్చొని ఫోన్లో మాట్లాడారు. మేనమామగా మాట్లాడుతున్నావా, చైర్మన్గా మాట్లాడుతున్నావా అని గట్టిగా మాట్లాడారు. ఎలా చంద్రబాబు నాయుడు గారు ఫోటో పెట్టకుండా జగన్ గారి ఫోటో ఎలా పెడతారంటూ ఎన్టీఆర్ విగ్రహాన్ని కూడా కాలువలో పడేశారంటూ రాద్ధాంతం చేశారు. అక్కడ దాని గురించి మీ కామెంట్ ఏంటి? ఎన్టీఆర్ విగ్రహాన్ని పడేయలేదు, అక్కడ స్టోన్ ఎప్పుడో పెట్టినారో ఆ స్టోన్ ఆడ పక్కన పడింది, కాలువలో లేదు. అది ఆ చెట్లలో ఉన్నది అంతే. ఆ స్టోన్ ఒకటే, ఆ స్టోన్ అక్కడ ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎన్టీ రామారావు విగ్రహం పెట్టియాలి, అప్పుడు దానికి అమౌంట్ శాంక్షన్ చేసినాడని దానికి డేట్ ఫిక్స్ చేసినాడు. ఆ విగ్రహం కూడా తయారు చేసి అది కూడా కట్టించినారు. అప్పుడు ఈమె పోయి ఏదో చేసింది. కానీ ఎవరైనా సరే, ఒక అఖిల ప్రియ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా సరే ఎవరి చైర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ చైర్లో కూర్చోకూడదు. ఒకవేళ ఆఫీసర్లు ఆఫర్ చేయొచ్చు. మేము చాలా ఎప్పుడైనా స్కూళ్ళకు, గవర్నమెంట్ స్కూళ్ళకు, కాలేజీలకు పోయినప్పుడు ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్ ఆఫర్ చేస్తారు, కూర్చోము. ఎందుకంటే ఎవరి సీటు వాళ్ళదే. ఎక్కడైనా జిల్లా పరిషత్ పోయినప్పుడు కూడా అప్పుడు వెంకటరాముడు ఉన్నప్పుడు మా కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈడ కూర్చుంది అన్న అంటుండే. అంటే వద్దు, నువ్వే కూర్చోడా, అది ఎవరి సీటు వాళ్ళది లేమని చెప్తా. అంటే ఎవరి సీటుకైనా వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళు ఇవ్వాలి. అదైతే తప్పు. మోహన్ రెడ్డి గారి భవిష్యత్తు ప్రణాళిక ఏంటి? పార్టీలో కంటిన్యూ అవుతాము, రేపు పోటీ చేస్తాము, గవర్నమెంట్ వస్తుంది, మంచి పొజిషన్ పోతామని నమ్మకం. 2029లో పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ పార్టీ అభ్యర్థుల విజయం కోసమే కృషి చేస్తారా? ఇవ్వకుండా పోయే ప్రసక్తి లేదు. ఇవ్వకుంటే మోహన్ రెడ్డి అన్న మనోడే లేని జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నచ్చ చెప్పేసి అన్న ఈసారి పని చేసుకో, గవర్నమెంట్ వస్తుందని చేస్తామని నచ్చ చెప్పితే ఆ ఛాన్సే లేదు. ఓకే, అంత కాన్ఫిడెన్స్ ఉన్నారా? అంత కాన్ఫిడెంట్ కన్నా నాకు టికెట్ ఇవ్వకపోతే ఏదో ఉంది, ఏం లేదు. కాన్ఫిడెంట్ చెప్పట్లేదు. ఇచ్చినా ఇవ్వకపోయినా నేను పని చేస్తాను పార్టీ కోసం. ఇవ్వకుండా పార్టీకి పని చేయాల్సిందే. లాస్ట్ టైం చేశాను, ఎప్పుడైనా చేయాల్సింది. కానీ 110% ఇస్తాడని నమ్మకం ఉంది. ఆయన మాట తప్పే మనిషి కూడా కాదు. ఓకే, ఇది ఎస్వి మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. 2029లో తమ నాయకుడు మాట తప్పడు, మడమ తిప్పడు, ఖచ్చితంగా తనకు కానీ తన శ్రీమతికి ఎవరికో టికెట్ ఇస్తారు. ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసమే పని చేస్తానంటున్నారు. ఇది రికార్డ్ అయింది ఇక్కడ. చూద్దాం 2029లో ఏం జరుగుతుంది, ఏం జరగబోయేది అప్పుడు చూద్దాం మనము. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే.